యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ నాగిరెడ్డి గారు, మండల తహసీల్దార్, ఎండీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, అఖిలపక్షం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు ఒక 25 గుంటలు ఉంది. మనమే ఆత్మీయ భరోసా ఎలిజిబుల్ కాదు. ఆమె 20 గుంటల వల్ల 12,000 కోల్పోతున్న ఒక మంచి కొత్త రేషన్లు. ఇది స్టేట్ పాలసీ. ఏం తీసుకున్నామంటే గుంట భూమి లేకుండా వ్యవసాయ కూలీ అన్నాం. నువ్వు అన్నది కరెక్టే. 25 గుంటలు ఉండడం వల్ల 12,000 కోల్పోతుంది. కానీ అట్లా లక్షల మంది వెళ్తారు. మనం తీసుకున్న స్కీమ్ ఏంటంటే వ్యవసాయ కూలీ అంటే గుంట భూమి లేకుండా ఆమె ఎన్ఆర్ఐ చేసుకోవాలి. 20 రోజులు ఎన్ఆర్ఐ స్కూల్ ఎవరు పోతారు? భూమి లేని వాళ్ళు పోతారు. భూముల వాళ్ళు చాలా మంది పోతారు. భూముల వాళ్ళకు కరెక్ట్గా ప్రభుత్వం రద్దయింది. గతంలో రైతు బంధు వల్ల వ్యవసాయదారులకు రైతులకు రద్దయింది. మరి వ్యవసాయేతర కూలీల భూమి లేని వాళ్ళకి ఏ రకంగా లబ్ధి కావాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి ఈ గుంటల ప్రమాణం తీసుకుంటే అందులో రైతు బంధు వస్తుంది, అలా వ్యవసాయ కూలీ కిందకి వస్తున్న ఉద్దేశంతో ప్రభుత్వం గుంట భూమి లేని వ్యవసాయ కూలీలకు తీసుకుంది. నువ్వు అందరూ కరెక్టే. దాని కూడా మేము ప్రభుత్వం దృష్టిలో ఎకరాపు లోపు తీసుకోవాలని మొన్న మేము వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడాము. ఎందుకంటే ఎకరా మీద ఎకరా 12,000 వస్తుంది. ఎకరా లోపు ఈ స్కీమ్ వర్తించాలని ప్రభుత్వంలో చర్చ ఉంది. దయచేసి దీని గురించి ఏమి ఇబ్బంది పడకండి. రైతు భరోసా విషయంలో కానీ, ఆత్మీయ భరోసా విషయంలో కానీ ఈ రెండు కూడా ప్రభుత్వం క్లారిటీతో ఉంది. ఇక రేషన్ కార్డు విషయంలో, ఇంధన విషయంలో ఈ ఒక్క రోజు కాదు, నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే మీరు కొత్తగా పెళ్లి చేసుకుని ఈ ఊళ్ళోకి వచ్చిందనుకో 5 నెలలనే రేషన్ కార్డు పేరు. అంటే అది నిరంతర ప్రక్రియ. ఆ విషయం ఇంకా వచ్చింది కాబట్టి మీరు మాట్లాడితే సంబంధిస్తాం. దయచేసి అభివృద్ధి విషయంలో మాత్రం అందరం కలిసే పోదాం. ప్రభుత్వం మనందరం ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం వచ్చినా ఓటేసినా ఓటేయకుండా అందరికి ప్రభుత్వమే, అందరికి ఎమ్మెల్యేనే. ఇలా ఏం కావచ్చు, నువ్వు కావచ్చు, మీరు కావచ్చు. కానీ ప్రజల విషయంలో మాత్రం ప్రభుత్వం వచ్చే విషయంలో మీరు కొట్టాడండి. ఇంకా ఈయన పేరు రాకపోతే ఈయన ఎల్లుడు ఉన్నాడు, ఈయన బియ్యమంటే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది. నేనైతే మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్ళుగా మీతో ఉంటున్నా ఎమ్మెల్యే కాదు, మీకు ఆరోగ్యం చెప్పిన సేవకుడిగా సేవ చేస్తా. మీకు ఎంతమందికి ఎన్ని స్కీములు కావాలన్నా పార్టీలు ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాం. పార్టీలు ఖచ్చితంగా మీకు మీరే సెలెక్ట్ చేయండి. రేపు ఎంతమంది 360 మంది ఇంద్రామిల్లు కావాలని చెప్పారు. అందులో సెలెక్ట్ అంటే దరఖాస్తు చేసుకున్నారు, అంతమంది నేర్చుకున్నారు. దీంట్లో మీరే 100 మంది ఇవ్వని చెప్తే మీ అన్ని పార్టీలను కూర్చోబెట్టి తప్పకుండా పార్టీల ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యంగా నా ఉద్దేశం నిరుపేదలకు అందాలి. పార్టీలు ఖచ్చితంగా నిరుపేదలకు అందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదోడికి అందాలి. అప్పుడే దీనికి ప్రభుత్వానికి సాధన ఉన్నది. దయచేసి లిస్టు మొత్తం చదువుతారు. ఆ లిస్టు లేకపోతే ఎవరు కూడా గొడవ పడకండి. ఇది నిరంతర ప్రక్రియ. నేను కూడా గంట సేపు పోకూడదు. ఇలా 4 గ్రామాలు గ్రామసభ పెట్టిన మీరు అందరూ ఆత్మకులని చైతన్యవంత గ్రామం మంచిగా కలిసి పని చేస్తుంటే మీరు గలాట పెట్టుకుంటే మంచిది కాదు. మీరు కూడా ప్రజల కోసం పెట్టడానికి తప్పలేదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అడగడానికి సిద్ధంగా ఉంది. అందరి పేదలకు ఎలా న్యాయం చేస్తుంది ఈ పథకాలంతా పేదలకు, రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. దీనందరూ మీరు హర్షించాలి, ప్రభుత్వానికి మీరు సహకరించాలి. ముందు ఏ కార్యక్రమమైనా ఆత్మకూరంటే 8 మండలాల్లో అభివృద్ధి ముందుందని అన్ని మండలాలు చెప్తే మీరు వచ్చి పెట్టినట్టు నేనే చేస్తారు. మీరు అందరూ మీరు ఇవి చదివి వినిపిస్తారంటే ఏంటంటే 200 మంది, 200, 300, 600, 1200 మంది రీచ్ అవ్వాలంటే 2 గంటలు పడుతుంది. మరి మీరే నాకు 4 గ్రామాలే కదా, మేము ఎమ్మెల్యే ఉండాలని పెట్టాడుతున్నాం, తప్పులేదు. కానీ మరి 4 గ్రామాలు అంటే సాయంత్రం 4 గంటలు. దయచేసి ఒక్కడే చెప్తున్నాం మీ అందరికీ విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం ఆలోచన పేదోడికి న్యాయం చేయాలి, ఇంధనం మిల్లియాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు కూడా ఇంధనం మాత్రమే భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో వస్తున్నాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. చివరి బెనిఫిషియర్ చేరేంత వరకు కూడా నేను సమయం ఇస్తా. నేను ఆ లిస్ట్ లో పేరు అప్లై చేసిన పేర్లను కూడా వచ్చే విధంగా చేస్తాను. కాబట్టి మీరు అందరితో భావించారు. దయచేసి మంచిగా మా మండలం మళ్ళీ మీ పవన్ మంచిది, అభివృద్ధిలో ముందుందని నిధులు సేకరించడంలో ఏ పార్టీలో గుంజుకొచ్చి కొట్లాడి మీద అభివృద్ధి చేసుకునే మీరు నిర్ణయం చేస్తే అన్ని మండలాలకు ఒకే అయితే మీ ఆత్మకు ఒకే అవుతుంది.
అంటే ఇంత మంచిగా మీకు ఇష్టం కాబట్టి